హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మునగాకుతో ఉప్పు నీళ్ళు చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మునగాకు, టమోటో, కొబ్బరి, ఆనియన్స్, తెల్లగడ్డలు, జీలకర్ర, మిరియాలు, చింతపండు. అలాగే ఇక్కడ నేను కందిపప్పు, పెసరపప్పు రెండు తీసుకున్నాను. సో వీటిని ఒక కుక్కర్లో వేసి బాగా వేపుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు సాంబార్కి సరిపడేలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే మునగాకు కూడా వేసుకోవాలి. టమోటో, ఆనియన్స్ వేసుకోవాలి. లిడ్ పెట్టేసి ఒక విజిల్ అయితే రానివ్వాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అందులో మనం వేసిన టమోటో, ఆనియన్ తీసుకోవాలి. అలాగే కొంచెం మునగాకు కూడా తీసుకోవాలి. మిగతా వాటర్ అంతా ఒక గిన్నెలో వేసి వంపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పప్పు అయితే తీసుకోవాలి మసాలా రుబ్బుకోవడం కోసం. ఈ వాటర్లో చింతపండు అయితే నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత అది తీసుకుని ఈ గిన్నెలో వేసుకోవాలి. మనం అప్పుడే ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా అందులో. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే చూపించిన ఆనియన్స్, కొబ్బరి అన్నీ. సో జీలకర్ర, మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే తీసుకున్నా. మనం సాంబార్లో యూజ్ చేసి సాంబార్ పొడి అయితే తీసుకోవాలి. సో మిక్సీ పట్టిన తర్వాత మసాలా అనేది నున్నగా ఉండాలి, బరగ్గా అయితే ఉండకూడదు. ఈ మసాలాని మనం అప్పుడే వంచిన వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. సో మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఈ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కరిగేలా బాగా కలుపుకున్న తర్వాత సాంబార్ కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. ఒకవేళ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సాంబార్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడైతే సాంబార్కి పోపు అయితే పెట్టుకోవాలి. సాంబార్ బాగా తెరిలిన తర్వాత పోపు పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా సాంబార్ తెరులుతూ ఉండాలి. సో పోపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. సో సాంబార్లో వేయాలన్నమాట పోపుని. సాంబార్ అయితే బాగా తెరులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు నీళ్ళు చారు అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం అప్పుడే వంపిన పప్పుకి అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్ అవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కరివేపాకు, అవన్నీ కొంచెం వేగిన తర్వాత పప్పుని ఇందులో వేసేసుకోవడమే, అంతే.
ఉప్పు నీళ్ళ చారు అండ్ పప్పు రెడీ అయిపోయింది. సో కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.